గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ప్రతిరోజు ఒక డైలీ వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా, అదే విధంగా ఈరోజు కూడా నేను వ్లాగ్ అయితే పొద్దున్నే లేచి చేశాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయ్యింది. చూడండి, కొంచెం సూర్యుడైతే బయట వచ్చి కొంచెం మనకి ఎండ అయితే వస్తూ ఉంది. ఇది పొద్దున్న 6:30 అన్నమాట. ఇంకా పొద్దున్నే లేచాం కదా, ఒకసారి మీ అందరికీ ప్రతిసారి నేను ఈ వ్యూ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చాలా ఇష్టము. నేను లేచిన తక్షణమే ఇలా బయటకు వచ్చి కాసేపు చూసుకుంటూ కూర్చుంటాను. అది నాకు చాలా ఇష్టము. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వస్తా. చెప్పాను కదా, కిచెన్లోకి వస్తే భయం వేస్తుంది. ఈరోజైతే నా కిచెన్ ఈ విధంగా ఉంది. కొంచెం వీలైనంత నేను రాత్రే పాత్రలు అయితే జస్ట్ క్లీన్ చేసేసాను. కొంచెమే ఉన్నాయి. ఇగో రాత్రే నేను తోమిపెట్టిన పాత్రలు అన్నమాట. ఇంకా సింక్లో కొంచెమే ఉన్నాయి. ఇంకా అవి వంట చేసుకుంటూ వాటినైతే శుభ్రపరచుకోవాలి. ఈరోజైతే నేను పలావ్ చేస్తున్నాను. ఇంకా పలావ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. నేను ప్రతిరోజు ఏదో ఒక చిన్ననాటి జ్ఞాపకాలతో మీ ముందుకు వస్తున్నాను అని చెప్పాను కదా. మీ అందరిలో నేను కూడా ఒకరిలా ఉన్నాను. మీరు నాకు చాలా చాలా సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తక్షణం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా మనకి కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వీడియో చూస్తారు కదా, మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను ఆ విధంగా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలా నేను ఈ వీడియో కంటే ముందు నిన్న వీడియో చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. ఆ విధంగా నేనైతే 7th క్లాస్ ఎగ్జామ్ అయితే రాశాను. ఇంకా యాసీ సెలవులు ఇచ్చారు. యాసీ సెలవులు ఇచ్చినాక తర్వాత మీకు తెలిసిందే, తోటల్లో ఆటలు, చింత చెట్టు కింద ఉయ్యాలు కొట్టుకొని ఆడుకోవటం, మామిడి తోటకి వెళ్ళటం, ఇవంతా నార్మల్గా చేస్తూ ఉంటాము. అలా 2 నెలలు అయితే గడిపేశాము. అప్పట్లో సమ్మర్ క్లాసులు అవంతా ఏం పంపించేవాళ్ళు కాదు. చింత చెట్టు కింద ఆడుకోవడం, మామిడి చెట్ల కింద ఆడుకోవడం, మామిడికాయలు ఏరిసి రండి అనేసి మనకి ఇంట్లో నుంచి పంపించడము, ఇలాంటివే ఉండేవి. పిల్లల్లాగానే పెట్టేవాళ్ళు. ఒత్తిడి ఏమీ ఉండేది కాదు. అలా ఆడుకొని ఇంకా స్కూల్ అయితే జూన్లో ఓపెన్ అయిపోయింది. ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగా నేనైతే స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళాను. అప్పట్లో క్యారీ కట్టేవాళ్ళు అన్నమాట. నాకైతే 2 కప్పులు క్యారీ ఉండేది. ఒక కప్పులో రైస్, ఒక కప్పులో ఏదైనా కూర వేసి ఇచ్చేవాళ్ళు. అది సిల్వర్ క్యారేజ్ అన్నమాట, అల్యూమినియంది. ఇంకా ప్రతిరోజులాగే నేను ఒకరోజు అయితే స్కూల్కి అయితే బయలుదేరాను. ఆ రోజు నాకు చెప్పిన నా ఫ్రెండ్స్ మా ఊరు నుంచి పక్క ఊరికి ఒక 5 కిలోమీటర్లు మేము నడిచి ప్రతిరోజు వెళ్ళాలి. 5 ఉండదు అనుకుంటా, 5 కంటే తక్కువే ఫ్రెండ్స్. మేము ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. మళ్ళీ స్కూల్ అయిపోయాక నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా మేము కొంత దూరం వెళ్ళినాక, 1 కిలోమీటర్ వెళ్ళినాక నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, ఈరోజు నోట్స్ రాసుకున్నావా అని అడిగింది. ఆ నోట్స్ కథ ఏంటంటే, మా అమ్మ నోట్సే నాకు కొనియలేదన్నమాట. అప్పట్లో 50 పైసలే నోట్స్ ఉండేది. మా అమ్మకి చెప్పాను నేను కొని అనేసి, కానీ ఏడ్చాను. కానీ నాకు 50 పైసలు మా అమ్మ దగ్గర లేక నాకు నోట్బుక్ కొనియలేదు. అది 50 పైసలు లేక అనుకునేదానికంటే నాకు స్కూలే మానేయి, ఇట్లా బుక్లంతా కొనడానికి అవ్వదు, స్కూలే మానేయి, చెల్లికి నువ్వు ఇంట్లో చూసుకోవాలి కదా, ఇంకా నాన్నమ్మ లేదు కదా, నేను బయట పనులకు వెళ్ళేటప్పుడు చెల్లికి ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి నాకైతే స్కూల్ మానేయి అని చెప్పేవాళ్ళు. అయితే కూడా నేను ముందుగా వెళ్ళాను అనమాట. ఆ రోజు నా ఫ్రెండ్ చెప్పింది, నువ్వు నోట్ రాసుకున్నావా అని. నేను నోట్బుక్ మా అమ్మ కొనియలేదు, ఇంకా నోట్స్ ఎక్కడి నుంచి రాసుకుంటాను నేను, లేదు అని చెప్పాను. అయితే ఈరోజు హెడ్ మాస్టర్ గారు, లక్ష్మణరావు మాస్టర్ గారు అనేసి ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు మండ తిరిగేసి కొట్టేవాళ్ళు అనమాట, బెత్తంతో చాలా కొట్టేసేవాళ్ళు. అప్పట్లో టీచర్స్ అలా కొట్టేవాళ్ళు కూడా. ఆ రోజు నీకు లక్ష్మణరావు మాస్టర్ గారు కొట్టేస్తారు అని చెప్పారు. లక్ష్మణరావు మాస్టర్ గారు కొడతారంటే భయము, ఎందుకంటే మండ తిప్పి కొడతారనమాట. భయానికి నా ఫ్రెండ్కి అయితే క్యారేజ్ ఇచ్చేసి నేను ఆ రోజైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా అమ్మకి నోట్బుక్ కొనియమ్మ అనేసి అల్లరి చేశాను, మాస్టర్ గారు కొట్టేస్తారని చెప్పి. ఇలా అన్నమాట. చిన్నప్పుడు కొన్ని సంఘటనలు మనకి చాలా గుర్తుండిపోయే సంఘటనలు ఉంటాయన్నమాట.
ఒక రీపులు అప్పుడు పెన్నులు కూడా ఉండేవి కాదు. ఒక రీపులతో రాసుకోవడానికి ఒక రీపులు కొనియమంటే కొనిచ్చేవాళ్ళు కాదు. ఒక నోట్బుక్ 20 పైసలు, 50 పైసలు, 30 పైసలు పేజీలు పట్టించి ఉండేది. అదే కొనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఇంకా స్కూల్ ఓపెన్ కాలేదు, ఇంకా 10 days అలా ఉందంటేనే మనం పేరెంట్సే వెళ్ళి బ్యాగులు మోసుకొని వచ్చేస్తున్నాము. అందులో ఎంతవరకు యూజ్ అవుతాయో తెలీదు, ఎంతవరకు అలా ఉండిపోతాయో తెలీదు. ఇన్ని వేలు కట్టామా బుక్స్ తీసుకొచ్చామా అలా ఉండేదన్నమాట. అప్పుడు ఎప్పటికప్పుడే బుక్స్ కొనుక్కోవడం, ఎప్పటికప్పుడే రీపులు కొనుక్కోవడం, ఎప్పటికప్పుడే పెన్సిల్ కొనుక్కోవడం, చాక్ పీస్ కానీ బలపాలు కానీ అప్పుడప్పుడే కొనుక్కునే వాళ్ళం. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చూస్తూ ఉంటే అప్పట్లో ఎంత పేదరికం అనుభవించామో అనిపిస్తుంది. అదనమాట లైఫు. అమ్మ అప్పటికి తను కష్టపడి ఏదైనా కొనిచ్చేది. కానీ కొన్ని సందర్భాల్లో కొనలేకపోయిన పరిస్థితులు అంటూ ఉంటాయి కదా, ఆ పరిస్థితుల్లో నాకు ఇవ్వకుండా అయిపోయేది. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే నా లంచ్ క్యారీ వేరే వాళ్ళ చేతిలో ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను కదా, అది నా మైండ్లో ఇప్పటికీ అలాగే ఫిక్స్ అయిపోయిందనమాట. ఇది నా చిన్ననాటి జ్ఞాపకం ఈరోజు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కష్టంతోనే పైనకి వస్తారు. అలాగే నేను కూడా కష్టంతోనే ఈరోజు పైనకి వచ్చాను, బాగున్నాను ఈరోజు. కానీ కొన్ని జ్ఞాపకాలు నా మైండ్లో అలా ఉండిపోయేవి. అలానే నేను అమ్మకి నిందించలేను, అప్పుడు పరిస్థితి అలా ఉండేదన్నమాట. ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి.